నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ. భారత వైమానిక దళంలోని అత్యంత శక్తివంతమైన ప్రత్యేక దళం గరుడ కమాండోలు మరింత ప్రమాదకరంగా మారబోతున్నారా? ఇప్పటి వరకు ఎయిర్ బేస్ల భద్రత, ప్రత్యేక ఆపరేషన్లకే పరిమితమైన గరుడ దళానికి ఇప్పుడు సుదూర లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే కొత్త ఆయుధాలను అందించేందుకు భారత వైమానిక దళం సిద్ధమవుతోంది. 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూల్చే 50 BMG స్నైపర్ రైఫిల్స్, అలాగే 40 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి శత్రువును వెతికి తుదముట్టించే స్వదేశీ లోయిటరింగ్ మ్యానిషన్స్ గరుడ కమాండోల సామర్థ్యాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయట. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. భారత వైమానిక దళం గరుడ స్పెషల్ ఫోర్సెస్ కోసం అత్యాధునిక ఆయుధాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా 12.7 x 99 మిల్లీమీటర్ కాలిబర్ స్నైపర్ రైఫిల్స్ కు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న స్నైపర్ రైఫిల్స్ తో పోలిస్తే కొత్త రైఫిల్స్ దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలవు. ఈ రైఫిల్స్ కు అత్యాధునిక థర్మల్ సైట్స్ ను అమర్చనున్నారు. వీటి సహాయంతో రాత్రిపూట పొగమంచు, దుమ్ము లేదా తక్కువ దృశ్యమానత ఉన్న పరిస్థితుల్లో కూడా శత్రువును గుర్తించి కాల్పులు జరపడం సాధ్యమవుతుంది. అంతేకాదు, యాంటీ మెటీరియల్ అమ్యునికేషన్ ద్వారా వాహనాలు, రాడార్లు, కమ్యూనికేషన్ పరికరాలు వంటి కీలక లక్ష్యాలను కూడా ధ్వంసం చేయవచ్చు. మరోవైపు గరుడ కమాండోలకు స్వదేశీ మ్యాన్ పోర్టబుల్ లోయిటరింగ్ మ్యూనిషన్స్ కూడా అందించనున్నారు. ఇవి సాధారణ డ్రోన్లు కావు. ఒకసారి ప్రయోగించిన తర్వాత లక్ష్య ప్రాంతంపై గంటల తరబడి చక్కర్లు కొడుతూ సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాడి చేస్తాయి. భారత వైమానిక దళం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఈ వ్యవస్థ కనీసం 40 కిలోమీటర్ల పరిధి, 2 గంటలకు పైగా ఎండ్యూరెన్స్, అలాగే డ్యూయల్ వార్ హెడ్ ఎంపికలు కలిగి ఉండాలి. ఈ అప్గ్రేడ్ తో గరుడ కమాండోలు కేవలం ఎయిర్ బేస్ల భద్రతకే పరిమితం కాకుండా శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి గూఢాచర్యం, లక్ష్యాల గుర్తింపు, దీర్ఘదూర ఖచ్చితమైన దాడులు నిర్వహించే సామర్థ్యాన్ని కూడా పొందనున్నారు. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు, స్నైపర్ వ్యవస్థలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఈ మార్పు భారత ప్రత్యేక దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో మారుతున్న భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని భారత వైమానిక దళం గరుడ కమాండోలను భవిష్యత్తు యుద్ధాలకు సిద్ధం చేస్తుంది. 1.5 కిలోమీటర్ల స్నైపర్ సామర్థ్యం, 40 కిలోమీటర్ల కామికేజ్ డ్రోన్ శక్తి, ఈ రెండు కలిస్తే గరుడ కమాండోలు భారత రక్షణ వ్యవస్థలో మరింత కీలక బలగంగా మారనున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.